ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయనకి తెలియదేమో వాళ్ళ తండ్రి గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయిన దేశంలో ఉన్నారు. ఈయన కూడా 151 సీట్లతోటి గెలిచి ముఖ్యమంత్రి అయిన దేశంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉంది. కాబట్టి ఈ రోజు ఆ ప్రశ్నలకు సమాధానం లేదు, ఎదురుదాడి చేయడం, గందరగోళంగా మాట్లాడడం, అనాలోచితంగా మాట్లాడము, ప్రజలను తప్పుదారి పట్టించడము, ఇవి తప్ప వైసీపీ నాయకత్వం దగ్గర, మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఎటువంటి సమాచారం లేదు, ఎటువంటి సబ్జెక్టు లేదు. దాన్ని ఖండించాలి. ఆయన దగ్గర నిజాలు ఏమన్నా ఉంటే ఎస్ ఓకే జరిగిపోయింది, మేము కూడా సిట్ ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నాము, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకటి సార్, ఇప్పుడు కూటమి పక్షాలు గాని బీజేపీ, జనసేన, టీడీపీ అందరూ స్వాగతించారు. చాలా మంది అశేష భక్తజనం కూడా ఇది మనోభావాలతో ముడిపడున్న అంశం కాబట్టి తీర్పు తొందరగా, ఏదైతే ఈ విచారణ తొందరగా పూర్తవాలి. అయితే నేను పబ్లిక్ తరపు నుంచి బీజేపీ వరకు ఒక ప్రశ్న, అంటే ఇది చాలా మందికి ఒక డౌట్ గానీ ఒక క్లారిటీ రావాల్సిన అంశం ఒకటి ఉంది. ఇప్పుడు జగన్ గారికి సంబంధించి ఏదైనా ఒక విషయం బయటపడినా, లేదా ఒక ఆరోపణ వచ్చినా, లేదా ఒక స్కామ్ కి సంబంధించిన విషయం బయటకు వచ్చినా, ఇప్పుడు ఈ లడ్డు అయినా దేశంలో సుబ్రహ్మణ్య స్వామి గారు మాత్రం ఆయనకు అనుకూలంగానే మాట్లాడతారు, ఆయనకు అనుకూలంగానే కేసెస్ వేస్తూ ఉంటారు, ఆయనకు అనుకూలమైనటువంటి స్టేట్మెంట్స్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఒక్క బీజేపీ మాత్రం అసలు ఇది జరగాలని సుబ్రహ్మణ్య గారు స్వామి గారు చేస్తున్న దానిపై మీకేం అభ్యంతరం లేదా? మేడం, సుబ్రహ్మణ్య స్వామి గారి యొక్క అంటే నేను అనేది ఎందుకు ఇట్లా 2 వర్షన్స్ చూసే వాళ్ళకి బీజేపీ, నేనేమంటున్నా అంటే కొంతమంది వ్యక్తులు ఒక రకమైన మనస్తత్వంతో ఉన్నారు, కొంతమంది వ్యక్తులు వాళ్ళ ఇండివిజువల్ గా కొన్ని వ్యాఖ్యలు చేసి ఉంటారు. గత 5 సంవత్సరాల్లో ఇండివిజువల్ వ్యాఖ్యలు అన్నట్ల వారు జగన్ గారికి అనుకూలంగానే స్టేట్మెంట్స్ ఇస్తారు, వారు జగన్ గారికి సంబంధించి ప్రోగానే కేసులు వేస్తూ ఉంటారు, చంద్రబాబు గారిదే తప్పన్నట్టు. అసలు బీజేపీకి సుబ్రహ్మణ్య స్వామి గారి విషయంలో ఏం అభ్యంతరాలు లేవా? చాలా తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి, చాలా తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి. మీకు ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నాను. రామ్ జెత్మలానీ గారు టాప్ మోస్ట్ లాయర్, ఆయన ఇప్పుడు లేరు, వారు చనిపోయారు. ఆయన లాయర్ గా ఉన్నప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ హంతకుల తరఫున ఆయన వాదించడానికి ప్రయత్నం చేశారు. వాదించినప్పుడు ఆయన పక్కన పెట్టేశారు పార్టీలో నుంచి. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి గారికి కూడా పార్టీలో ఎటువంటి యాక్టివ్ రోల్ లేదు. ఆయన పార్టీ విధానాలను డిక్టేట్ చేసే పరిస్థితి లేదు, పార్టీ విధానాలను చెప్పే పరిస్థితి లేదు. బీజేపీ వాళ్ళేమో ఇప్పుడు మీరందరూ న్యాయం గెలవాలి, లడ్డూ వ్యవహారం తేలాలన్నప్పుడు ఆయన జగన్ గారికి సపోర్ట్ చేస్తూ కేసులు వేస్తూ జగన్ గారికి స్టేట్మెంట్లు అనుకూలంగా ఇస్తే ఇది బీజేపీ మీద ప్రభావం పడదా? మీకేం అభ్యంతరాలు లేవా? ప్రభావం ఉండదు. ఎటువంటి వ్యక్తులకు స్వేచ్ఛ ఉందమ్మా, దాన్ని మనం కట్టడి చేయలేము, కానీ ఎటువంటి ప్రభావం పడదు. భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఈ రాష్ట్రంలో మా రాష్ట్ర అధ్యక్షురాలు గారు ఏమి చెప్తారో, పురంధేశ్వరి గారు ఏం చెప్తారో అదే పార్టీ విధానం ఉంటుంది. వారు ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీలో సమిష్టి నాయకత్వం, సమిష్టి చర్చల తర్వాత నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు ఆ స్థాయిలో తీసుకునే నిర్ణయాలు వ్యక్తులు వాళ్ళకి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు. సుబ్రహ్మణ్య స్వామి గారి విషయం మనందరికీ కూడా తెలుసు, దేశ ప్రజలందరూ కూడా తెలుసు. ఆయన ఇండివిజువల్ గా ఏదేదో వ్యాఖ్యలు చేస్తుంటారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా టీటీడీ విషయంలో ఆయన చాలా వైసీపీ ప్రభుత్వానికి చాలా గట్టిగా నిలబడ్డారు, మద్దతు ఇచ్చారు. ఆయన ఒకసారి టీటీడీకి వచ్చే ఇక్కడ ఏం తప్పులు జరగడం లేదని చెప్పారు. వందల మంది భక్తులు లడ్లు చేతిలో పట్టుకొని ఈ పార్టీ మీద ప్రభావం చూపించదా? ఎటువంటి ప్రభావం చూపించదు. పార్టీ చాలా స్పష్టంగా ఉంది, చాలా క్లారిటీ ఉంది. రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు చాలా స్పష్టంగా ఉన్నారు. జాతీయ అధ్యక్షులు ఇప్పటికే రాష్ట్ర పార్టీతో మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడారు. లడ్డు విషయంలో ఇది చాలా దారుణం అని చెప్పి ఏం జరుగుతుందని కూడా కనుక్కున్నారు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి గారు లాంటి వ్యాఖ్యలు, అటువంటి వ్యక్తులు చేస్తున్న వ్యాఖ్యలకి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. ఆ వ్యాఖ్యలు బీజేపీ మీద ఎటువంటి ప్రభావం చూపించదు. మేము ఏమంటున్నా అంటే ఈ సమస్యకి లాజికల్ కన్క్లూజన్, అర్థవంతమైన ముగింపు జరగాల. ఎవరు తప్పు చేశారో, ఎవరున్నారు, కోట్లాది మంది హిందూ మనోభావాలు కాదండి,
ముస్లిం సోదరుల మనోభావాలు కూడా దెబ్బ. ఎందుకంటే బీబీ నాంచారి ముస్లిం వాళ్ళ యొక్క ఆడపడుచు కదా, ఆ సోదరులు ఆడపడుచు కదా, ఆమెను కూడా పోయి పూజిస్తుంటారు, దర్శించుకుంటారు కదా. ఈ రోజు మతాలకు అతీతంగా దేవదేవుని నమ్మిన వాళ్ళందరి మనసులో గాయపడ్డాయి. నిజానిజాలు బయటికి రావాలా. గత 5 సంవత్సరాల్లో జరిగిన కుంభకోణాలన్నీ బయటకు వస్తాయి. టీటీడీ పవిత్రతను కాపాడబడుతుంది. ఇప్పటికి అన్ని చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే అన్ని రకాల నాణ్యత పెరిగింది. ఈ రోజు భోజనం గాని, అన్న ప్రసాదం గాని, లేదా మిగతా లడ్డు ప్రసాదం గాని, వడ ప్రసాదం గాని అన్ని కూడా నాణ్యతలు పెరిగారు. ఈ రోజు భక్తులు చాలా సంతోషంగా ఉన్నారు. గత బోర్డు చేసిన తప్పులన్నింటినీ కూడా బయటకు తీస్తారు. వారి చట్టాలను ఎదుర్కోవాలా, వారి న్యాయస్థానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక బ్రేక్ తీసుకుందాం, చర్చ కొనసాగుతాం.